మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. కానీ కొన్ని దేశాల్లో ఆడపిల్లలకి విద్య కూడా కరువైపోయింది. వాళ్ళు చదువుకుంటామన్నా వాళ్ళ రైట్ టు లెర్న్ని కూడా తీసేస్తున్నారు. మన పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఆడపిల్లల స్థితిగతులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. నిన్న అంటే గత వారం రోజుల నుంచి ఆఫ్ఘనిస్తాన్లో అతి కొద్ది మంది అమ్మాయిలు బయటకు వచ్చి ప్రొటెస్టులు చేయగలుగుతున్నారు. దేనికోసం? 4 రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో 2021 ఆగస్టు నుంచి అధికారంలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం తన అధికారంకి వచ్చాక షరియా కొంత సాఫ్ట్గా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పిన తాలిబాన్ ప్రభుత్వం ఆడపిల్లలు యూనివర్సిటీస్లోకి ఎంటర్ కాకూడదు, యూనివర్సిటీ విద్యకి దూరంగా ఉండాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆడపిల్లల్ని లోపలికి రానియకూడదని చెప్పి డిక్రీ జారీ చేశాయి. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో చాలా సెకండరీ స్కూల్స్లో ఆడపిల్లని రానియటం మానేశారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికే జిమ్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్ కానీ తర్వాత మన పార్క్స్ కానీ ఇట్లా రకరకాల ప్రాంతాలు ముఖ్యంగా పెద్ద పెద్ద టౌన్స్లో అయితే అమ్మాయిలు బయటికి రానివ్వట్లేదు. ఆడపిల్లలు ఎవరైనా బయటకు వచ్చినా కనీస అవసరాలు దాటి బయటకు వస్తే వాళ్ళతో పాటు ఎవరో ఒకళ్ళు అకంపెనీ చేయాలి, చేయకపోతే ఆడపిల్లలకు శిక్ష. గత 3 రోజులుగా అతి కొద్ది మంది అమ్మాయిలు జర్నలిస్టులు బయటకు వచ్చి ఈ యూనివర్సిటీ విద్య ఎందుకు రానికుండా చేశారు ఆడపిల్లకి, ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలా లేదు ఒక కేజ్లా ఉంది అని చెప్పి ఫైట్ చేస్తుంటే వాళ్ళని కొట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయటం ఇట్లా చాలా ఘాతకాలకి పాల్పడుతున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమ్మాయిలకు ఒక్కటే ఒక ఫ్యూచర్, అది చదువు. అది కూడా లేకుండా చేయాలనుకుంటుంది ప్రస్తుతం ఉన్న తాలిబాన్ ప్రభుత్వం. దీనికి సంబంధించి నిన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం ఇది చాలా పెద్ద తప్పు అని దీనిపైన ఒక కన్సర్న్ వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం యుఎన్ఎస్సి రెజల్యూషన్ 2593ని గుర్తు చేసింది. ఆ తీర్మానం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో ఆడపిల్లకి అన్ని రైట్స్ ఉండాలి, అన్ని రకాల హక్కులు ఉండాలని కూడా ఆ తీర్మానంలో ఉంది. కానీ ఆ రైట్స్ని తాలిబాన్ పట్టించుకోవట్లేదని చెప్పి కూడా భారతదేశం చెప్పింది. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం కన్సిస్టెంట్గా గత సంవత్సరం కాలం నుంచి 12 నెలల నుంచి మహిళా హక్కుల్ని కాలరాస్తుందని కూడా చాలా దేశాలు అక్కడ వాపోయాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో ఇంక్లూజివ్ అండ్ రిప్రజెంటేటివ్ సిస్టమ్స్ అన్ని రకాలుగా సోషల్గా పొలిటికల్గా ఎక్కడ కూడా అమ్మాయిని బయటకు తీసుకురావట్లేదు, ఆ ఇంక్లూజివ్ సిస్టమే లేకుండా పోయింది అని కూడా భారతదేశం చెప్పడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో విద్య లేకపోతే ఇంకా వెనకబాటుతరం పెరిగిపోద్ది. ఎందుకంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు లేవు, అక్కడ సివిల్ రైట్స్ లేవు, తర్వాత మెటర్నిటీ సంబంధించిన చాలా కష్టాలు, అక్కడ ఐఎంఆర్ రేటు ఎంఎంఆర్ రేటు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు అమ్మాయిలకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్పీచ్ కూడా బయటకు వచ్చి మాట్లాడే శక్తి కూడా అక్కడ లేదనమాట. ఏది చెప్పినా అరెస్టు, వాయిలెన్సు, ఇదే భయం. సౌదీ అరేబియా లాంటి దేశం కూడా ఈ పోకడిని ఖండించింది. సౌదీ అరేబియా ఇలా యూనివర్సిటీస్లోకి ఆడపిల్లని రానికపోవడం అనేది ఒక రిగ్రెట్ ప్రకటించింది అనమాట. ఇట్స్ సర్ప్రైజింగ్, అస్టానిషింగ్ అండ్ రిగ్రెటింగ్ అండ్ షాకింగ్ థింగ్ అని చెప్పి కూడా సౌదీ అరేబియా ఒక ప్రకటనలో చెప్పింది. దీంతో పాటు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో ఎంబసీ పూర్తి స్థాయిలో ఓపెన్ చేయకపోయినా ఒక టెక్నికల్ టీం పంపించింది. ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశం ఫార్మల్ డిప్లొమాటిక్ రిలేషన్, ఫార్మల్ రికగ్నిషన్ తాలిబాన్ ప్రభుత్వానికి ఇవ్వలేదు. కానీ తాలిబాన్లో ఏం జరుగుతుందని మాత్రం, తాలిబాన్ ఆధ్వర్యంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందని మాత్రం భారతదేశం గమనిస్తూనే ఉంది. ముఖ్యంగా ఉమెన్కి సంబంధించి వాళ్ళ ఒక భయంతో, బాధతో, కోపంతో, సెన్స్ ఆఫ్ లాస్, చాలా అన్యాయం జరిగిందని దీంతో ఉన్నారనమాట. ప్రస్తుతం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ క్యాబినెట్లో ఒక్క స్త్రీ కూడా లేదనమాట. తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన క్యాబినెట్లో ఒక్క అమ్మాయి కూడా లేదు. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో అమ్మాయిలకి కంప్లీట్గా ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది ఆల్మోస్ట్ రిస్ట్రిక్ట్ చేశారు. డ్రెస్ కోడ్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. ఫోర్స్డ్ మ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్ తాలిబాన్లు వచ్చాక ఆఫ్ఘనిస్తాన్లో పెరిగిపోయినాయి. అంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అఫైర్స్ అని మినిస్ట్రీ ఉండేది ఆఫ్ఘనిస్తాన్లో, దాన్ని కూడా తీసేశారనమాట. దాంతోపాటు ఆడపిల్లలు కూడా వర్క్ బయటికి వెళ్ళకపోవటం, ఆకలితో చాలామంది ఇబ్బంది పడటం జరుగుతుందనమాట. ఓవరాల్గా ఆఫ్ఘనిస్తాన్లో కనీస అవసరాలు కూడా ఆడపిల్లలకి ఇప్పుడు చూసుకోవడానికి లేదు. ఈవెన్ ఈ డిగ్రీ రాకముందు కూడా యూనివర్సిటీస్లో అమ్మాయిలు వెళ్ళాలంటే సపరేట్ గేటు, సపరేట్ ఎంట్రన్స్, అమ్మాయిల క్లాసులకి అమ్మాయిలే ప్రొఫెసర్స్లా రావాలి, లేదా చాలా వృద్ధాప్యంలో ఉన్న అబ్బాయిలు రావాలి, అంతేగాని మామూలుగా అడల్ట్లో ఉన్న ఎవరు రావడానికి లేదనమాట. దాంతోపాటు అమ్మాయిల చదువులో కూడా ఇంజనీరింగ్, ఎకనామిక్స్, వెటనరీ సైన్స్, జర్నలిజం ఇలాంటి సబ్జెక్టులని అమ్మాయిలకి బ్యాన్. అక్కడ వాళ్ళ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే చదువుకోగలరు. సో ఇటువంటి పరిస్థితి మన పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అనే దేశంలో ఉంది. మహిళా హక్కులు కాలరాసే ఏ దేశం కూడా భవిష్యత్తులో ప్రోగ్రెసివ్గా తయారవలేదు. తాలిబాన్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఆడపిల్ల హక్కులు ఇలానే ఉంటాయి. షరియాలో ఒక అమ్మాయి అడుగుతుంది, షరియాలో అల్లా ఈ విధంగా ఎప్పుడు చెప్పలేదు అమ్మాయిలు చదువుకోవద్దని చెప్పి, అమ్మాయిలు బయటికి పూర్తిగా రావద్దని చెప్పి, అమ్మాయిల హక్కులు కాలరాయమని చెప్పి. కానీ తాలిబాన్ ఇంటర్ప్రిటేషన్ పక్కనున్న వేరే ఇస్లామిక్ కంట్రీస్ చూడండి,
ఇంత భయంకరంగా ఉందా? సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా ఆడపిల్లలు ఈరోజు బయటకు వెళ్ళి చదువుకుంటున్నారు, ఆడపిల్లలు కార్ డ్రైవ్ చేస్తున్నారు. కానీ మా దేశంలో ఇదేంటి పరిస్థితి అని చెప్పి అమ్మాయి క్వశ్చన్ చేస్తుందన్నమాట. ఇలా అతి కొద్ది మంది అమ్మాయిలు బయట రాగలుగుతున్నారు, కానీ వచ్చిన అమ్మాయిలు కూడా కొట్టి వాళ్ళని హింస చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తప్పితే తాలిబాన్లు ఏ విధంగానూ ఆడపిల్లల హక్కుల కోసం, అట్లీస్ట్ ఆడపిల్లల ఒక సర్వైవల్ కోసం కూడా వాళ్ళు ట్రై చేయట్లేదు.